కార్తీక మాసంలో ఎక్కువగా దొరికే ఈ నేతి బీరకాయలతో రోటి పచ్చడి చేసుకుందామా? కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకుని వాటర్ లో క్లీన్ చేసుకుని సగానికి ఇరుచుకుని ఆయిల్ వేసుకుని అయితే మగ్గించుకోవాలి. నేతి బీరకాయ తీయగా ఉంటది కాబట్టి కొంచెం ఎక్కువే పచ్చిమిర్చి పడతాయి. బీరకాయలను అయితే తొడాలు తీసేసి బాగా వాటర్ లో క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే తొక్కతో సహా మనం పచ్చడి చేసుకుంటున్నాము. అప్పుడే మనకి పచ్చడి చాలా బాగుంటది. ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పచ్చిమిర్చి మగ్గాక పక్కకు తీసేసుకుని బీరకాయ ముక్కలను కూడా వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. 10 నిమిషాలు ఆగాక మూత ఓపెన్ చేసి చూస్తే వాటర్ వస్తాయి. అవి కూడా ఇంకిపోయాక పులుపుకు తగ్గట్టు టమాటాని చింతపండును కూడా వేసి బాగా దగ్గరికి మగ్గించుకోవాలి. ఈ పచ్చడి అనేది మిక్సీలో కన్నా రోట్లో చేస్తేనే చాలా బాగుంటది. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి టేస్ట్ కి సరిపడా కల్లుప్పు వేసుకుని బాగా మెత్తగా నూరుకున్నాక కొంచెం కొంచెం బీరకాయ ముక్కల్ని వేసుకుంటా పచ్చడిని అయితే దంచుకోవాలి. కార్తీక మాసం అయిపోయిందిగా, మరి ఇప్పుడు చూపిస్తున్నాం ఏంటనే కదా మీ డౌట్. కార్తీక మాసంలో అయితే ఒక్కో బీరకాయ కాస్ట్ 30-40 చెప్పారు. ఇంకేం వండుకుని తింటాంలే అని అయితే అప్పుడు తెచ్చుకోలేదు. ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది కాబట్టి ఒక్కో దాని కాస్ట్ అయితే 10 రూపీసే ఉంది. ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు అయితే వస్తాయి. పచ్చడి విషయానికి వస్తే బాగా నూరేసుకున్నాక పచ్చడి పక్కకు తీసేసి జీలకర్ర, వెల్లుల్లి సరిపోకపోతే చూసుకుని ఉప్పు కూడా వేసుకుని బాగా మెత్తగా దంచుకున్నాక మళ్ళీ పచ్చడి వేసుకుని ఒకసారి దంచేసుకుంటే నేతి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. పచ్చడికి అయితే తాలింపు అక్కర్లేదు. ఇంకా పచ్చడి అయిపోయాక రోట్లో అన్నం వేసుకుని టేస్ట్ చూడకపోతే ఎలాగా? ఈ పచ్చడికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి. అన్నంలోనే కాకుండా టిఫిన్స్ లోకి చాలా బాగుంటది. పెరుగన్నంలో అయితే ఇంకా సూపర్ గా ఉంటది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.